ఇది ముబారక్ చెట్టు అనగా ఆశీర్వదించబడిన చెట్టు. ఉత్తర జోర్డాని ఎడారిలో దాదాపు 1400 సంవత్సరాలుగా నిలబడి తన సాక్ష్యాన్ని చెబుతోంది. పురాణాల ప్రకారం ఇదే ఆ చెట్టు. దాని నీడ కింద ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చిన్నప్పుడు తన మామ అబూతాలిబ్తో కలిసి షాం యాత్రలో విశ్రాంతి తీసుకున్నారు. ఆ ప్రయాణంలో క్రైస్తవ సన్యాసి బహీరా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గురించి భవిష్యవాణి చేశాడు. ఎందుకంటే అతను చూశాడు, ఆ చెట్టు నీడ కేవలం మీరు సల్లల్లాహు అలైహి వసల్లం వైపుకే వాలింది. అది అతను తన గ్రంథాలలో చదివిన సూచనలాగే ఉండేది. తరువాత అబూతాలిబ్కు సలహా ఇచ్చారు, మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను శత్రువుల నుంచి కాపాడి మక్కాకు తీసుకెళ్లమని. ఈరోజు కూడా ఈ చెట్టు ఒంటరిగా నిలబడి ఉంది. దానిని సహాబీ చెట్టు అనగా ప్రవక్తను చూసిన చెట్టు అని పిలుస్తారు. ఎందుకంటే ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను నేరుగా చూసింది. టర్కీలో కూడా శతాబ్దాల నాటి చెట్లు ఉన్నాయి. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో అనుసంధానం కలిగిన సాక్ష్యం ఈ జోర్డాన్ చెట్టుకే ఉంది. దీనికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పండితులు, పరిశోధకులు, యాత్రికులు గౌరవం తెలిపారు. ఇది స్టార్ హిందీ తెలుగు. ఇంకా ఇలాంటి వీడియోల కోసం లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి షేర్ చేయడం.